అమ్మవారి మహిమలు ఒక రోజు కోసం కాదు కదా. అసలు ఎన్నో ఏళ్ళు 100 సంవత్సరాలకు పైబడి ఇక్కడ అమ్మవారు మరి నిజంగానే కొలువు తీరి కొంగు బంగారమయ్యి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరుపుకున్నటువంటి సాంప్రదాయం తెలంగాణ పండగగా బోనాల పండుగని మన ప్రభుత్వాలు నిర్ణయించడం, అందులో భాగంగానే తెలంగాణలో ఇదొక ఆచారమైనటువంటి పండగ. అంగరంగ వైభవంగా మహిళలు ఈరోజు నైవేద్యాలతోనే అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనమందరము ఉండాలి అనే ఆలోచనతో పాడి పంటలు చక్కగా పండాలి, వర్షాలు సకాలంలో రావాలి, అందరు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబంలో నుండి ఆడపడుచు ఈరోజు వాళ్ళ ఇంటికి కూడా ఆడపడుచులు పెళ్ళిళ్ళైన వాళ్ళు, కొత్త కోడళ్ళు ఇక్కడే ఉండి బిడ్డలు కూడా కొత్తగా పెళ్ళిళ్ళైనటువంటి వాళ్ళు ఇళ్లలోకి రావడము, పుట్టింటికి రావడము ఒక సాంప్రదాయం, ఆచారము. తెలంగాణ పండగగా మరి బోనాల పండగ ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకోవడంలో భాగంగా ప్రభుత్వం కూడా అన్ని విధాల కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం, అన్ని చోట్ల ట్రాఫిక్ నిబంధనలు, అలాగే బోనమెత్తిన ప్రతి మహిళకి దేవుడి దర్శనం కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడము, అన్ని విధాలా ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చేసి చక్కగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని ఎవరు కూడా టెన్షన్లో ఉండకుండా, ఎవరికి కూడా మేము లైన్లో వచ్చినా మాకు దొరకలేదు, మాకు ఇబ్బంది అయ్యింది అని ఆలోచన కాకుండా అమ్మవారిని దర్శించుకునేటప్పుడు ప్రశాంతంగా దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్ల నుంచి గత వారం రోజులుగా ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వము. ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. ఈరోజు సికింద్రాబాద్ మహంకాళమ్మ బోనాల సందర్భంగా అందరు కూడా తెలంగాణలోనే ఉన్నటువంటి వాళ్ళు కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తారు.